హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గ్రేప్స్ ఫోటోలు పెట్టి ఇలా పండట్లేదండి, సగం పండుతున్నాయి సగం పండట్లేదని చెప్తున్నారు. ఇది ఎందువలన అని అడుగుతున్నారు. ఇది చూడండి, నాకు ఈ సంవత్సరం ఇట్లా వైట్గా వచ్చింది. చూడండి, ఇక్కడ చూసారు, వైట్గా ఇట్లా తెల్లగా బూజులాగా వస్తుంది అనమాట. ఇట్లా ఇది చూడగానే వాటర్ స్ప్రే చేయాలండి. వాటర్ స్ప్రే చేస్తే మీకు అప్పటికప్పుడే పోద్ది అనమాట. ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా పర్వాలేదు, పసుపు నీళ్లు స్ప్రే చేసినా కూడా చాలా ఫాస్ట్గా పోద్ది. ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలండి. ఇది ఒక గుత్తికి రాగానే మీరు వాటర్ స్ప్రే చేసి, లేకపోతే దాన్ని తీసేసినా కూడా ప్రాబ్లం లేదు. అలా తీసేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. మిగతా వాటికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. ఇప్పుడు ఇవి పండట్లేదు అంటే ఎందుకు పండట్లేదు అంటే సగం పండుతున్నాయి సగం పండట్లేదు. ఇదిగోండి, నాకు కూడా అలాగే ఉంది. ఇదిగోండి, బూజుగా అలా వచ్చేసింది. ఎందువల్లంటే ఎండబడకపోవటం వల్ల, కంటిన్యూ వర్షాల వలన ఎండబడట్లేదండి. చెట్ల మీద పోవటం వలన అలా బాగా పండట్లేదు అనమాట. అన్ని రకాలు ఇవి చూసారా, సగం పచ్చిగా ఉన్నాయి సగం పండినాయి. ఇలా అసలుకి ఎప్పుడు కాలేదనమాట, నాకు కూడా ఫస్ట్ టైము. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా బూజు వైట్గా వస్తుందన్నమాట. ఇలా వైట్ రాగానే మీరు వాటర్ స్ప్రే చేయండి, లేదా పసుపు నీళ్ళు స్ప్రే చేయండి. అంతేనండి. అలా చెయ్యగలిగితే తొందరగా పోద్ది అనమాట. ఇక మిగతా ఇవన్నీ గుత్తులన్నీ కట్ చేసేసాను. మిగతా గుత్తులు కూడా స్ప్రెడ్ అయిపోద్దేమోనని. ఇదిగోండి, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతవరకు అయితే కోసేసాను అనమాట. వీటన్నిటికీ పట్టేసింది. ఇక మనం ఒక 4 రోజులు లోపల పెట్టేసేస్తే ఇవి పచ్చిగా ఉన్నాయి కూడా పండిపోతాయి. ఓకేనా?